పాక్లో ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేస్తున్న నేపథ్యంలో తిరుపతిలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి బాణసంచ పేల్చి జాతీయ జెండాతో నగరంలో తిరుగుతూ జై భారత్ అంటూ నినాదాలు చేశారు. పహల్గామ్ దాడి యావత్ భారత్ ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. ఈ నేపథ్యంలోనే భారత ఆర్మీ తీవ్రంగా దాడి చేసి ఉగ్రస్థావరాలను నేలమట్టం చేయడంపై హర్షనికేతాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. మంది ఉగ్రవాదుల్ని హతం చేశాము. రెండవది కూడా జరగబోతుంది. ఈ రోజు జరిగిన ఈ విజయాన్ని మేమందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. భారత్ మాతకు జై తెలుపుకుంటూ పాకిస్తాన్ నశించాలి, పాకిస్తాన్లో జరుగుతున్న టెర్రరిజం నశించాలి. అది నశించేంత వరకు యుద్ధం ఆపకూడదు అని మేము నరేంద్ర మోడీని కోరుకుంటున్నాము. పాకిస్తాన్ ఎప్పుడైతే హతమవుతుందో ప్రపంచానికి శాంతి కలుగుతుంది. మన దేశంలో ఉండే పాకిస్తాన్ ఉగ్రవాదులని, పాకిస్తాన్ సపోర్టర్స్ని ఖచ్చితంగా మనం తరిమి వేయాలి. భారత్ మాతాకి ఎయిర్ స్ట్రైక్, ఈరోజు మిజైల్ స్ట్రైక్, అద్భుతమైన దినం. సింధూర్ 26 మంది హిందువులు ప్రాణాలు కోల్పోతే వాళ్ళ బొట్లు చెదరకూడదు, జీవిత పర్యంతం గుర్తుండాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేయడం మోడీ గారి యొక్క ఆలోచన పద్ధతికి అద్భుతమైన వైనం. కాబట్టి ఈరోజు ఇచ్చినటువంటి ఏదైతే ముజఫరాబాద్ పాకిస్తాన్ ముఖ్య పట్టణము, వాళ్ళ ముఖ్య పట్టణంలోనే మదర్సాలను కొట్టారంటే మన భారతీయ సైనికులకు ఉన్నటువంటి గట్స్ ఈరోజు బయటపడుతుంది. ఏదో బెదిరిస్తున్నారు. ఈ దేశంలో ఉండే ప్రతి భారతీయుడు హిందువు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చడానికి 26 మంది ప్రాణాలు కాపాడడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ దేశ రక్షణకు ప్రతి ఒక్కరూ మేమంతా కూడా తలబడి పోరాడి నిలబెడతాం తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. మోదీ గారు ఇస్తున్నటువంటిది ఇదే. ఎన్నో ప్రపంచ దేశాలకి మన భారతదేశం